కాసేపు బయట ఉండగా ఈరోజు వాక్య ధ్యానార్థమై ఈ శుద్ధీకరణ కూడిక యందు వాక్యముతో ప్రతి ఒక్కరు శుద్ధీకరించబడి దాని తర్వాత మీ హృదయాలు మీరు ఏం చేసుకోవాలి తర్వాత మీ హృదయాన్ని ఏం చేసుకోవాలి బ్రదర్? శుద్ధీకరణ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక్కడ కూర్చోండి. దావీదు రాసిన 73వ కీర్తన మొదటి వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. మొదటి వచనం నుంచి 3 వచనాల వరకు దావీదు రాసిన 73వ కీర్తన మొదటి వచనం నుంచి 3వ వచనం వరకు చదవలేని వారు చదవండి. ఇశ్రాయేలు మొట్టమొదటిగా దీనికంటే ముందుగా పైన ఏముంది? ఆసాపు కీర్తన. ఇప్పుడు చదివాను. ఇశ్రాయేలీయుల ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇది ఒక అద్భుతమైన ఆసాపు రాసిన కీర్తన. ఒక ఆత్మీయ భక్తుడు తన జీవితంలో ఉండే ప్రతి లోటుపాట్లను, అంటే తను ఏమై ఉన్నాడో సమస్తమును దేవునికి తెలియజేసే వ్యక్తిగా తన లోపాలను తాను దేవునికి తెలియజేస్తూ తనను తాను సరి చేసుకుండే ఒక అద్భుతమైన కీర్తనే ఆసాపు రాసిన 73వ కీర్తన. ఎంత చక్కని అనుభవాలు ఈరోజు మనం నేర్చుకోవాలి అంటే, మొట్టమొదటిగా అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు? నీవు దయాళుడు. దేవుడు ఎలాంటి వాడంట? ఈరోజు మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తుని మన పాపాలన్నీ ఒప్పుకున్నప్పుడు ఏమంటాం? దేవా, నీ కనికరము నీ దయ మా పైన కుమ్మరించండి. ఇప్పుడు ఒక భక్తుడు తనలో ఉండే బలహీనతలు దేవుడికి తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడో ఒకసారి నేను చెబుతాను. మొట్టమొదటిగా తన పాదాలు ఏమవుతున్నాయంట? జారుటకు కొంచెమే తప్పాను. అంటే ఏంటి? దేవుడి మార్గముల నుంచి, దేవుడి యొక్క నడవడిక నుంచి, దేవుడి యొక్క కార్యాల నుంచి తన పాదాలు ఏమైపోతున్నాయంట? ఆటోమేటిక్గా ఏమైపోతున్నాయంట? తప్పిపోతూ ఉన్నాయంట. అవి తొలగిపోతూ ఉంటున్నాయంట. అంటే తన గురించి తనలో ఉండే లోపమును ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట తెలియజేస్తున్నాడు. రెండవదిగా నా అడుగులు జార సిద్ధమైన, ఖచ్చితంగా అవి నా యొక్క మార్గములు తొలగిపోతున్నాయి. నా అడుగులు దేవాన్ని సన్నిధానం నుంచి వెళ్ళిపోతున్నాయి దేవా. ఎంతటి ఆత్మీయత కలిగిన భక్తులు ఆసాపు ఒకసారి ఆలోచించారు. ఈరోజు నిజంగా మనం కూడా మన యొక్క తప్పిదాలను, మన యొక్క నడవడికలను దేవుడి నుంచి తొలగిపోతున్నప్పుడు మనం దేవుని చెప్పుకునే వారుగా ఉంటున్నామా? లేదంటే మన బలహీనతలను మనం కప్పిపుచ్చుకుంటూ నేను నడిచేదే సత్యము, నేను వెళ్ళేదే సత్యమని అనుకుంటున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం నడిచే మార్గములు అవి దేవుని మార్గములు కానప్పుడు ఎంబడే మనం ఏం చేయాలి? దేవుని దగ్గర ఏం చేయాలి? మన వాటిని, మన తలంపులు, మన లోపములు అన్నింటినీ ఏం చేయాలి? దేవుని దగ్గర సరి చేసుకోవటం మొదలుపెట్టాలి. ఈరోజు నేను సత్యవంతుడిని, నేను సత్యమైన మార్గంలో నడుస్తున్నాను, నేను సత్యమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నేను సత్యమైన అనుభవాల్లోనే బ్రతుకుతున్నామని మనల్ని మనమే మోసపరచుకోకూడదని నూతన నిబంధనలో కూడా చాలా చక్కగా రాయబడ్డాయి. నీదే నీతిమంతుడుగా నువ్వు ఎప్పటికీ ఎంచుకోనకూడదు. ఎందుకంటే మనం జీవిస్తున్నది ఎలాంటి లోకంలో? నిత్యము మన ఆత్మీయ జీవితమును ఏదో రకంగా ఆటంకపరిచే లోకంలో మనము జీవిస్తున్నాము కనుక
మనం ఎప్పుడు తొలగిపోయే వారిగానే ఉంచుతాం. అందుకే మనం మాసానికి ఒకసారి ఏం చేస్తున్నాం, శుద్ధీకరించుకోవాలి. ఈ రాత్రికాల సమయమున ఆసాపు తన యొక్క నడవడికను దేవుని ఎదుట తెలియజేస్తున్నట్టు, తన లోపాలను తెలియజేస్తున్నట్టు ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఏం చేయాలి, మన యొక్క లోపాలను దేవునికి తెలియజేయాలి. అలాగే మూడవదిగా చూస్తే, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, ఒకసారి ఆలోచించండి. ఒక నీతిమంతుడు ప్రార్థన, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రార్థన అమ్మా? ఒక నీతిమంతుడు ప్రార్థన. ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? నీతిమంతుల గుడారాలు ఉన్నారా మీరు? నీతిమంతులు కాదా? నీతిమంతులమే, రక్తంలో కనగబెట్టి నీతిమంతులమే. అప్పుడప్పుడు స్నానం చేస్తున్నారు. మాసానికి ఒక మార ఏం చేయాలి? స్నానం చేయాలి, రక్తంతో స్నానం చేయాలి. నీతిమంతులు ఎంత ఉన్నారు? నీతిమంతులు ఇక్కడ, ఇది నీతిమంతుల గుడారమేనా? ఏమి వినిపిస్తాయి ఇక్కడ? అయ్యా నీతిమంతులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్న సంగతిని మర్చిపోవద్దు. ఈరోజు నీ నీతి నిన్ను ఎలా తీసుకెళ్తుంది తెలుసా? అంటే నీతిమంతులమే నువ్వు ఎలాంటి ఆలోచనలో ఉన్నావు తెలుసా? నీ కళ్ళ ముందు ఉన్న భక్తిహీనుల క్షేమము కనిపించినప్పుడు, నీ కళ్ళ ముందు ఉన్న భక్తిహీనుల క్షేమం నీకు కనిపించినప్పుడు నువ్వేం చేయాలి? ఆత్మీయమైతే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవా, వారి దారి వారిది, వారు వారి కుటుంబం క్షేమంగా ఉండుగాక అని చెప్పేసి మన మార్గాలు మనము వెళ్ళిపోవాలి. కానీ ఈ కాలంలో నీతిమంతులు ఎలా ఉన్నారో ఆసాపు ఆ కాలంలో తెలియజేశాడు. అలాంటి భక్తిహీనులు బాగా క్షేమంగా ఉన్నప్పుడు, బాగా ఆశీర్వదించబడుతున్నప్పుడు, బాగా దీవించబడుతున్నప్పుడు ఆసాపు హృదయంలో ఏం కలిగిందని చూడండి. గర్వించు వారిని బట్టి, అనగా మేము దేవునితో ఉన్నాము, మేము దేవునితో జీవిస్తున్నాము, దేవుడు మాతోనే ఉన్నాడు, దేవుడు మాతోనే నడుస్తూ ఉన్నాడని వాళ్ళు గర్విస్తున్నప్పుడు, వారు భక్తిహీనులైనప్పటికీ వారు సుఖంగా ఉన్నప్పుడు, ఈ నీతిమంతుల యొక్క హృదయం ఏమైపోయిందని చూడండి. గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. ఎవరు మత్సరపడుతున్నారంట? నీతిమంతులు. మత్సరం అంటే ఏంటి తెలుసా? మత్సరం అంటే ఏంటి సోదరా, సోదరి? అసూయ. మత్సరం అంటే ఏంటి? అసూయ. ఈరోజు భక్తిహీనులు, అందుకే చక్కటి పాట రాశారు ఒక భక్తుడు. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు, లోకాశల అలజడిలో సడలికి విశ్వాసములో, ఎందుకంట భక్తులకి దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. దీర్ఘ శాంతము గల దేవా, నా చేయి విడువక నడిపించితివి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజమే, మన జీవితాల్లో భక్తిహీనులైనా సరే, దుస్తులైనా సరే, మనకు విరోధంగా ఉన్నవారైనా సరే కనిపించినప్పుడు, వారు సుఖంగా ఉంటున్నప్పుడు, మనం కష్టపడతా ఉన్నప్పుడు, వారు మేలుగా జీవిస్తున్నప్పుడు, మనం అవమానాలు పొందుతున్నప్పుడు, వారు హ్యాపీగా ఎలాగైనా జీవిస్తున్నప్పుడు, మనం మటుకు కష్టాల మార్గంలో, కష్టాల బ్రతుకులో వెళ్తూ అవమానాలు, నిందలు పడుతున్నప్పుడు మన విశ్వాసం తొలగిపోయి అసూయ మన జీవితాల్లోనికి ప్రవేశించి దేవుడి మార్గముల నుండి మనం చెదరగొట్టబడిన వారిగా, చెదిరిపోయిన వారిగా మన జీవితాలు కనిపిస్తాయి. ఆసాపు తనకు తాను దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. అయ్యా, నేను నీతిమంతుడు అయినప్పటికీ మనం ఎందుకో ఈ అన్యులను చూసినా, లేదంటే నీలో ఎదుగుతూ నిన్ను స్తుతించలేని వారిని చూసినా, వారేమో చాలా చక్కగా ఉన్నారు, వారేమో చాలా చక్కగా జీవిస్తున్నారు, వారేమో చాలా చక్కగా బ్రతుకుతున్నారు, మేము దేవుని కొరకు శ్రమ పడుతున్నప్పటికీ, దేవుని కొరకు వేదన పడుతున్నప్పటికీ మా బతుకులు ఇంతే ఉన్నాయి. అవమానం కూడా జీవిస్తా ఉన్నాం, నిందలు కూడా జీవిస్తా ఉన్నాము. ఎందుకు దేవానికి ఇంత పార్షాలిటీ? దేవుని ఏమైనా ప్రశ్నిస్తాం?
పార్షాలిటీ అంటే ఏంటి? పార్షాలిటీ అంటే ఏంటి? వారిని ఒకలాగా చూస్తున్నాం, మమ్మల్ని ఒకలాగా చూస్తున్నాం. ఈరోజు భక్తిహీనులు నీతిమంతుల మీదకి లేయొచ్చు, భక్తిహీనులు నీతిమంతుల్ని తృణీకరించవచ్చు, భక్తిహీనులు నీతిమంతుల్ని నీచంగా చూడవచ్చు, భక్తిహీనులు నీతిమంతులైన గర్వాన్ని ప్రదర్శించవచ్చు, వారి యొక్క డంబాన్ని ప్రదర్శించవచ్చు. అయినప్పటికీ నీలో అసూయ మొదలు కాకూడదు. నీలో ఏ మొదలు కాకూడదు? భయపడద్దండి. చివరాఖరి చెప్తా, వాళ్ళ పరిస్థితి ఏమైతుందో వీళ్ళ పరిస్థితి ఏమైందో చివరాఖరి నేను చెప్తా. అసూయ మొదలు కాకూడదు. ఒక 3 అంశాలు చెప్తాను మీకు. అంటే అసూయ మొదలైన తర్వాత నీతిమంతుల జీవితాలు ఏమైపోయాయి అని ఒక 3 అనుభవాలు చెప్పిన తర్వాత ఈ అసూయ మన నుంచి ఎలా తొలగిపోతుందో కూడా నేను చెప్తాను. దాని తర్వాత మనం శుద్ధీకరించుకొని రేపు ప్రభు బలిలో మనం పాల్పంచుకోవడానికి ప్రభు చూపించును కాక. మొట్టమొదటిగా ఈ అసూయ అనేది చాలా భయానకమైనది, చాలా భయంకరమైనది. ఇది ఎంతటి నీతిమంతున్నైనా ఎంతటి ఆత్మీయునైనా పాడు చేసేది ఏంటి తెలుసా? అసూయ. చాలా సంఘాల్లో ఎందుకు అసూయలు ఎక్కువగా ఉండి సంఘాలు పాడైపోతున్నాయి, సంఘ కాపరులు పాడైపోతున్నారు అనేది మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. విశ్వాసుల్లో మొట్టమొదటిగా మొదలైంది ఏంటి తెలుసా? అసూయ. వారికే అవకాశం ఇస్తారు, వీరికే అవకాశం ఇస్తారు, వారినే బాగా చూస్తారు, వీరినే బాగా చూస్తారు. మన సంఘంలో ఎవరైనా ఆశీర్వదించబడితే మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎందుకు? ఆశీర్వదించబడితే మనం కూడా ఆశీర్వదించబడతాం. నీతిమంతులు ఆశీర్వదించబడి నీతిమంతుల నుంచి అనేక ఎవరో చెప్పారు. ఆ సహోదరు ఇందాక ఒక కృపాతలాంతి గురించి మాట్లాడుతున్నప్పుడు, ఖాళీలో కృపాతలాంతి పొందుకోవడం నేను సంతోషపడుతున్నాను. సహోదరి ప్రతి నా తలంతే వాడిపోయింది. మరి నీ సంఘంలో నీతిమంతున్నప్పుడు నీతిమంతుల యొక్క ఆశీర్వాదము నీ మీదకి కూడా వస్తుంది కదా. కానీ నీళ్ళేం కలుగుతుంది? అసూయ చాలా దుర్భాగ్యమైనది. ఇది అపవాదిలో నుంచి వచ్చినది. ఎవరి నుంచి వచ్చింది? పరలోకంలో అసలు ఏమీ లేదు. సంతోషగానమని ఆనందగానం లెక్కన మొట్టమొదటిగా మొదలైంది తెలుసా? అసూయ మొదలైంది. దేవుడి మీద అసూయ ఏమన్నా కార్యాలు ఏమన్నా అసలు ఆలోచించదగిన ఊహన కనీసం మన ఎవరైతే ఒక్కొక్కసారి మనలో కూడా మీకు తెలుస్తుంది, మనలో కూడా అసూయ వస్తుంది తెలుసు. మనం బాగా దుఃఖం వేసినప్పుడు, మనకు బాగా వేసినప్పుడు నువ్వేమో తండ్రి కుడి పార్శ్వంలో సుఖంగా జీవిస్తున్నావే, ఎవరు మీకు తెలుసా? యేసయ్య మీద అసూయ. తండ్రి కుడి పార్శ్వంలో సుఖంగా బతుకుతున్నావే, సుఖంగా జీవిస్తున్నావే, మా శ్రమలు నీకు తెలుస్తున్నాయా? నీ శ్రమల్ని కంటే నేను ముందుగానే అనుభవించి ఆయన పడిన శ్రమల ఆయన పడిన వేదనలా ఈ భూమి మీద ఎవరు పడినారు? ఆయన లోక పాప భారానంతటిని మోసిన వాడు ఆయన. శ్రమ గురించి ఆయనతో మాట్లాడుతున్నామా? తాతకు దగ్గర వినిపించుకోండి. ఎవరికి? తాతకు దగ్గర నోయలు ఉన్నాడు. అయ్యగారు ఇప్పుడు ఎదుగుతున్నాడు. ఏదన్నా ఒక సన్నివేశం వస్తే తండ్రికి నీతి చెప్తాడు. ఎవరికి? అలా కాదు, ఇలా చేయాలి అంటే వాళ్ళ నాన్నకి తెలియవా? అంటే అనుభవాలు రావా? తాతకు దగ్గు నేర్పేగుడు ఆయన. తాతకు దగ్గు నేర్పేగుడు. ఈరోజు మనం కలిగే శోధనలో మనం ఎవరిపైన అసూయ పడటం మొట్టమొదటి తెలుసా? యేసయ్య పైన అసూయ. సేవకులకు అస్సలు అసూయ ఉండకూడదు, సంఘాలకు అస్సలు అసూయ ఉండకూడదు, విశ్వాసులకు అస్సలు అసూయ ఉండకూడదు. సేవకుల అసూయ ఎందుకో రావాలా? ఇప్పుడు మన సంఘంలో ఉన్నారు, ఎవరైనా చక్కగా 4 డబ్బులు సంపాదించుకుంటే ఫస్ట్ ఆనందం ఎవరికి వస్తుంది తెలుసా? చెప్పండి, ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఏమొస్తుంది? వాళ్ళు ఆశీర్వదించబడే కొద్ది ఏమొస్తుంది? సేవకుడికి దశభాగాలు ఇస్తారు. నాకు సంతోషమే. ఈరోజు మన సంఘానికి వచ్చి లేదా క్రైస్తత్వాన్ని క్రీస్తు నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారంటే ఎవరు కారణం? సేవకుడు కారణం. ఈరోజు మీరు అందరూ ఆశీర్వదించబడాలని మేము ప్రార్థన చేస్తాం. అలాంటి మేమే అసూయపడితే అవుతుందా? చెప్పండి, ఒకసారి చెప్పండి. అలాంటి అనుభవాలు అస్సలు మన జీవితంలోకి రావు. ఈరోజు అసూయ అనే తత్వాన్ని మనలో నుంచి
చదువుకోవాలి. ఒక సంఘం గురించి మాట్లాడతాను నేను. మొట్టమొదటిగా సంఘం గురించి చెప్తాను. కీర్తన గ్రంథము 106వ అధ్యాయం 106వ సంకీర్తన 16వ వచనం. దావీదుకు రాసిన 106వ సంకీర్తన 16వ వచనం. తీసిన వాళ్ళు ఎవరైనా చదవచ్చు త్వరగా. 106:16. వారు తమ దండుపాలెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయపడిరి. భూమి నెరవిడిచి దాతానును మృంగెను, అది అభిరాము గుంపును కప్పివేసెను. వారి సంఘంలో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను. ఒక సంఘం నడుస్తుందండి, ఒక సంఘము నడుస్తా. దేవుడి సంఘాన్ని అంతటినీ ప్రేమించాడు, కానీ ఓకే మోషే అహరోనును మాత్రమే ప్రేమించాడు, మిరియామును మాత్రమే ప్రేమించాడా? లేదుగా. దేవుడి సంఘాన్ని అంతటినీ ప్రేమించాడు. ఆ సంఘాన్ని ప్రేమించినప్పుడు ఆ సంఘంలో ఉండేవారు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు ఎవరి మీద ఎవరికి అసూయ పుట్టింది? మోషే మీదను అహరోను మీద ఎవరికి అసూయ పుట్టింది? కోరాహు, దాతాను, ఇంకా ఎవరు? అభిరాము. వీళ్ళందరికీ ఏం పుట్టింది? ఏం పుట్టిందమ్మా? అసూయ కలిగింది. ఈ అసూయ వారి జీవితాలు ఎలా మార్చేసింది? వారి బ్రతుకులు ఎలా మార్చేసింది? ఎలా మార్చేసింది? పాతాళానికి వారిని అణిచివేసింది. భూమి నోరు తెరవడం. అందుకే అసూయ కలిగిన వారు పాతాళానికి పాత్రలు కలిగినప్పుడు. సంఘంలో నువ్వు చాలా చక్కగా ఉంటున్నావు. దేవుడు నీకు లేవీ స్థానాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను మందసాన్ని మోసే స్థానాన్ని ఇచ్చాడు. దేవుడి పరిచర్య చేసే స్థానాన్ని ఇచ్చాడు. కానీ నీ అసూయ ఎవరిపైన? నీ అసూయ ఎవరిపైన? సేవకుల పైన. ఎవరిపైన? సేవకుల పైన అసూయ ఉన్నటికీ కలగదు. ఎవరిపైన? సేవకుల పైన. సేవకులు తెచ్చినా, సేవకులు గద్దించిన, సేవకులు మిమ్మల్ని మంచి మార్గాలు నడిపించిన, సేవకులు ఆశీర్వదించబడుతున్నా, సేవకులు కూడా దీవించబడుతున్నా మనం ఏం చేయాలి? లోబడాలి, సంతోషించాలి, ఆనందించాలి. కానీ ఇక్కడ ఎలా ఉన్నారు? సంఘం ఎలా ఉంది? సేవకుల పైనే అసూయ. ఏసై పైన అసూయ ఉన్నట్టు మనం అనుకుంటాం. చాలా చిన్న విషయం అనుకుంటాం. మనకు కోపం వచ్చినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, మనకు దుఃఖం కలిగినప్పుడు ఎప్పుడే ఏసై అనేస్తాం. నీకేమి నేను అనుకున్నాను చాలాసార్లు. అందుకే నేను అనుకోమని చెప్తున్నాను. చాలాసార్లు మీరు కూడా అనుకుండొచ్చు. నీకేం చాలా హ్యాపీగా ఉన్నావు, నీకేం తండ్రి గుడి పార్శ్వం ఆశీర్వై ఉన్నావు, నా అవమానం నీకు తెలుసా, నా బాధ నీకు తెలుసా, నా నింద నీకు తెలుసా, నా ఒంటరితనం నీకు తెలుసా? అసలు ఒంటరిగా ఉన్నవాడు ఆయన. ఒంటరితనం గురించి ఆయన పరిచయం చేయడం, ఒంటరితనం గురించి ఆయన పరిచయం చేస్తాను. ఇది అన్నీ అనుభవించిన వాడు. కానీ ఆయన మీద బాగా వెళ్ళగలుగుతున్నాం. ఏం వెళ్ళగలుగుతున్నాం? అసూయ. జాగ్రత్త. మన తలంపుల్లో కానీ, కనీసం మన ఆలోచనలో కానీ క్రీస్తు పైన అసూయ అనేది మనకు ఎన్నటికీ కలగకూడదు. ఆయన రాజులకు రాజు, సమస్తమును అనుభవించిన వాడు. ఈరోజు నీ దుఃఖాన్ని బట్టి అందుకే మన నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. యాకోబు అంటున్నాడు, యాకోబు భక్తులు ఏమంటున్నాడు? నీ నోటిని అదుపులో పెట్టుకోని, నాలుక చిన్నదే కానీ నువ్వు పాతాళానికి పంపించేది అదే. అందుకే క్రైస్తవుడికి ఉండకూడదు ఏంటి తెలుసా? అతిగా వాడటం, అతిగా మాట్లాడటం, అతిగా ప్రవర్తించడం. మన నోరు ఎప్పుడు అదుపులో ఉండాలి. మన మాట జాగ్రత్తగా ఉండాలి. మన తలంపు మన నోటిని కంట్రోల్ చేసే విధంగానే ఉండాలి. ఈరోజు ఎవరినంటే వారిని మాట్లాడేస్తే ఎలా? ఎవరినంటే వారిని మాట్లాడేస్తే ఎలా? ఈరోజు సంఘంలో నీ సంఘస్థులు మీకు తెలుసలేదు. మేము సేవకుల్ని ధైర్యంగా తిడతానేమో. విశ్వాసం జోలికి వచ్చేసరికి ఒక మాట అనాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. సేవకులను హ్యాపీగా తిడతాం. ఎందుకు? వీళ్ళు మా సొత్తు, వీళ్ళ తిట్టే అధికారం దేవుడు మాకు ఇచ్చాడు. కానీ విశ్వాసి కుటుంబాన్ని ఒక్కసారి అనాలంటే ఈరోజు ఎంతమంది విశ్వాసులు ఆగిపోయారు, ఎంతమంది విశ్వాసులు నా హృదయాన్ని గాయపరిచారు, ఎంతమంది విశ్వాసులు నా గురించి మాట్లాడు నాకు తెలుసు. అయినప్పటికీ వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తామే కానీ వారి కుటుంబాలు ఏలెత్తి ఒక్క మాట అనే ధైర్యం కూడా మాకు లేదు. ఎందుకు?
విశ్వాసులు ఆయనకు ప్రియులు. ఎవరినైనా ఆయనకు ప్రియులు. ఈరోజు అసూయ సంఘాల్లో చావాల్సింది ఏంటి? అసూయ. విశ్వాసుల్లో చావాల్సింది ఏంటి? అసూయ. సేవకుల్లో చావాల్సింది ఏంటి? అసూయ. ఈరోజు అసూయ వల్లనే సమస్తము పాడైంది. ఆయన మాకు చెప్పేంత వాడా మోషే. కోరహ ఏమంటున్నాడు? నువ్వు మమ్మల్ని నడిపించేంత వాడవా? నీ దేవుడు నా దేవుడు కాదా? నిన్ను నడిపించే దేవుడు మమ్మల్ని నడిపించడా? చూసుకుందాం పో. జాగ్రత్త. నువ్వు భక్తిహీనుడిగా నువ్వు సంఘంలో నీ అడుగులు ఇలా వెళ్తున్నాయేమో, ఒక్కసారి కుప్ప కూలిపోతావు అంతే. ఒక్కసారి కుప్ప ఉంది. దీని తర్వాత ఒకసారి చెప్తాను మీకు. ఏమైపోతారు భక్తిహీనులు చెప్తాను చూడండి ఒక్కసారి. అది కూడా చదవండి. భక్తిహీనులు 73 కీర్తనలలో 73లో 18వ వచనం చూడు. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చూడనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు. మహాభయము చేత వారు కడముట్ట నశించెదరు. మేలుకొన్నవాడు కన్నకల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరించెదవు. ఈరోజు భక్తిహీనులు వర్ధిల్లుతున్నారేమో, వారి మీద మీరు అసూయపడద్దండి. సంఘంలో ఎవరైనా వర్ధిల్లుతున్నారేమో, వారి మీద అసూయపడద్దండి. సేవకులు వర్ధిల్లుతున్నారేమో, వారి మీద అసూయపడద్దండి. చాలా సంఘాల సమస్య ఇదే. చిన్న సంఘాలు ఉన్నప్పుడు మా సేవకుడు మమ్మల్ని బాగా ప్రేమించాడు, మా సేవకుడు బాగా మమ్మల్ని దగ్గర తీసుకున్నాడు. చిన్నాలు పెరిగేసరికి విశ్వాసం వేసరికి మమ్మల్ని పట్టించుకోవడమే మానేసరికి చాలా సంఘాల్లో ఇదే సమస్యలు. ఒకసారి ఉన్న ఆ బంధము ఎప్పటికీ ఉంటుంది. ఈరోజు జనాలు పెరుగుతానే ఆయన మమ్మల్ని మర్చిపోవడానికి ఎప్పుడు అనుకోకూడదు. తన సమయం వల్ల కావచ్చు, తన పరిస్థితుల వల్ల కావచ్చు, తన యొక్క బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు, ముందు ఉన్నలాగా ఉండలేకపోవచ్చు. కానీ సేవకుడి మీద ఏం పడకూడదు? అసూయలు పడకూడదు. ఈరోజు సంఘములో ఈ యొక్క ఇజ్రాయేలు సంఘములో సేవకుల పైన అసూయపడిన సేవకులు నశించిపోయారు. విశ్వాసుల మీద అసూయపడిన విశ్వాసులు నశించిపోయారు. ఈరోజు మన సంఘంలో మనం ఎలా ఉండాలి? మనతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్కరూ దీవించబడాలి. దుష్టుల క్షేమము చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా. మన జీవితాలు ఇవే కదా. దేవుళ్ళు ఆనందించలేని వారు, దేవుళ్ళు సంతోషించలేని వారు, దేవుని మార్గాలను విడిచిపోయిన వారు వారు హ్యాపీగా బతుకుతున్నారు, వారు సంతోషంగా బతుకుతున్నారు. 4 డబ్బులు కాదు 6 డబ్బులు సంపాదించుకుంటున్నారు. అసలు వారి క్షేమం చూసి అరే నా కుటుంబంలో ఏమి లేవు, వీళ్ళకి ఆయన దేవుడు ఇస్తున్నాడు, మేము దేవుని మార్గాలను నడుస్తున్నాం, మేము దేవుడితో జీవిస్తున్నాం, మేము దేవుడితో బ్రతుకుతున్నాం, అయినా మా బ్రతుకులు ఇలాగే ఉన్నాయి, ఏంటి లేవా అని మనందరి జీవితాల్లో ఆలోచనలు వస్తున్నాయేమో. వినండి దేవుని సంగమా, ఒక్క క్షణంలో కుప్పకూలిపోతారు. ఒక్క క్షణమే వారిని దేవుడు తీసివేయడానికి ఎంతసేపు? ఒక్క క్షణమే. పశ్చాత్తాపడ్డానికి కానీ మొరపెట్టడానికి కానీ కనీసం దేవాని వారు ఆయన వైపు తిరిగి ఆయన మాటలు ఎత్తడానికి కూడా సమయం ఇవ్వరు. ఒకటి వచ్చింది కరోనా అని. కొంతమంది సేవకుల యాక్సిడెంట్స్లో ఒకే ఒక్క క్షణంలో వెళ్ళిపోయారు. విశ్వాసాలు వారి యొక్క జీవితాన్ని ఈరోజు రాత్రి మాట్లాడే ఉదయానికి హార్ట్ అటాక్లతో మరణించారు. ఒక్క క్షణం దేవుడు వారిని చూస్తున్నాడు. నిన్ను నువ్వు కాపాడుకో, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకో, నీ ఆత్మీయ బ్రతుకును నువ్వు కాపాడుకో. వాళ్ళు ఎలాగైనా నశించిపోయేవారే, వాళ్ళు ఎలాగైనా తృణీకరించబడ్డవారిని, వాళ్ళు ఎలాగైనా దేవుడి సన్నిధానం నుంచి కొట్టిపోయేవాడు. వాళ్ళని గుర్తుపెట్టుకోండి, అసూయ కలిగిన వాడు పరలోకం కొరకు కానీ కనీసం భూలోకం కొరకు కానీ వాడు యోగ్యుడుగా జీవించాడు. వాడు యోగ్యుడు కాదు. పరలోక సంబంధమైనది లేదు, భూలోక సంబంధమైన కార్యాలకు కూడా యోగ్యుడు కాదు. అందుకే పాతాళం తెరవబడి తీసుకెళ్ళిపోతే
ఈరోజు ఎలాంటి అనుభవాల్లో నడుస్తున్నారో జాగ్రత్త. రెండవదిగా శుద్ధీకరణ కూడా కొలతలు చెప్తాను, మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. రెండవదిగా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అవివేసిది గాని దేవుడు అతనికి తోడైండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను. ఏమైతుందంట? రెండవదిగా కుటుంబంలో ఏమున్నాయంట? ఇందాక మనం మాట్లాడుతుంది సంఘ అసూయ గురించి. ఇప్పుడు కుటుంబ అసూయ ఏదైనా కుటుంబ అసూయ. కుటుంబాలు ఎప్పుడు చోటిచ్చేది ఏది తెలుసా? అసూయ. అవునా కదా? యాకోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది నాయన? 12 మంది, దీనాతో కలిపి 13 మంది యాకోబుకి. ఒకే తండ్రి నుంచి వచ్చిన రక్తంగా వాళ్ళ కోసం ఆహారాన్ని తీసుకెళ్తే వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయని అని అడగడానికి వెళ్తే ఏసేపుడు దూరం నుంచి చూస్తాను ఏమనుకుంటున్నారు? ఏం చేయాలి? ఏం చేయాలి? చెప్పేద్దాం. అమ్మా అసలు ఎంత అసూయ కదా! నీ కుటుంబం ఒకే తండ్రి నుంచి వచ్చావుగా, నీ రక్త సంబంధికి చంపుకుంటావా? నువ్వు నీ రక్త సంబంధికి మీద చంపుకుంటావా? ఏం చేశాడు? చిన్నోడే, అందరికంటే చిన్నోడు. దర్శనాలు వచ్చాయి, తప్పేముంది? నీకు రాలా? నీకు వచ్చాయి, తప్పేముంది? ఈరోజు నీ కుటుంబంలో నువ్వు బాగా ఆత్మీయంగా ఎదుగుతున్నా నీ కుటుంబ సభ్యులకు ఏం కలుగుతా ఉంది? ఏం కలుగుతుంది? అసలు ఏం కలుగుతా ఉంది? ఈరోజు నువ్వు ఆత్మలు పొందుకొని నీ కుటుంబంలో ఇంకో ఆత్మలు పొందుకోకుండా ఏం కలుగుతా ఉంది? అసూయ కలుగుతా ఉంది. ఈరోజు నువ్వు నీ కుటుంబం నుంచి దూరంగా వచ్చి చాలా చక్కగా ఆశీర్వదించబడితే నీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు? వాడికి బాగా సంపాదించినాలే, ఏం మోసాలు చేశాడు, ఎలాంటి తప్పుడు దారులు పోయాడో. ఆశీర్వదించబడి నీ తమ్ముడే కానీ, ఆశీర్వదించబడి నీ అన్నయ్య కానీ, నీకెందుకు అంత అసూయ? 10 మంది అన్నల ప్రేమ 11వ వాడిని పైన ఎలా ఉండాలి? గొప్పగా ఉన్నతంగా ఉండాలి. కానీ ఏం కలిగింది మా కుటుంబంలో? అసూయ. మేమే వాడబడాలి సంఘాల్లో, మేమే సేవకులు పిలవన్నా. పురుషులు పెట్టుకుని స్త్రీకి ఆరాధన ఇస్తారేమి? పురుషులు పెట్టుకుని స్త్రీకి ఉన్నత స్థానం ఇస్తారేమి? ఆ స్త్రీకి ఇంటిది కాదు, ఆ స్త్రీని కుటుంబంలో ఒక వ్యక్తి కాదు. ఎందుకంత అసూయ? భార్య వాడబడితే భర్తకి ఏం కావాలి? సంతోషం కావాలి. భార్య వాడబడితే భర్తకి ఏం కలుగుతుంది తెలుసా? తెప్పరం కలుగుతుంది. భార్య దేవుని ఎదుగుతుంది, భర్తకి ఏం కలుగుతుంది? పోయే కాలం కలుగుతా ఉంది. అసూయ. ఈరోజు భర్తలు సంఘంలో గొప్పగా వాడబడతా ఉంటే భార్యలకు ఏం కలగాల? ఈరోజు భర్త గొప్పగా వాడబడతా, నేను చెప్పింది మా ఆయనకి ఏం తెలుసు? నీకే తెలుసా? అయితే నీకే తెలుసా? స్త్రీ సంఘంలో ఎలా ఉండాలి? కానీ సంఘాల్లో స్త్రీల నోట్లు ఏమైతే ఉంటాయి? అంటే నువ్వు బైబిల్ ప్రకారం నడవు. అసత్యం నీలో ఉన్నది ఏంటి? అక్కడ అసత్యం. నువ్వు ఎంతటి ఉన్నత స్థానాన్ని దేవుడు నీకు కల్పించినా సంఘములో కానీ బయట కానీ స్త్రీకి మాట్లాడే అర్హత దేవుడు ఇవ్వలేదు. స్త్రీ మౌనంగా ఉండడం మంచిది. కానీ ఈ కాలంలో స్త్రీలకు ఏం కలుగుతుంది తెలుసా? నోరు కలుగుతా ఉంది. పురుషుడు శిరసేనప్పుడు పురుషుడి పైన ఏం కలుగుతా ఉంది? అసూయ. ఆయనకి ఏం తెలుసులే, నా భర్తకి ఏం తెలుసులే, ఆయనకు పిచ్చోడానికి ఎవరో అన్నీ నాకే తెలుసు. సమాధానం పడి నీకే తెలుసు. ఆలోచించండి. ఈరోజు అసూయ కుటుంబాన్ని పాడు చేస్తాం. ఈరోజు అసూయ అన్నదమ్ముల్ని పాడు చేస్తాం. ఈరోజు తండ్రులు కూడా అసూయ చూపిస్తా ఉన్నారా పిల్లలపై? ఒక కుమారుడు పైన ఒక ప్రేమ, ఇంకొక కుమారుడు ఒక ప్రేమ. ఎక్కడ చూడలేదు. నేను ఎక్కడ చూడలేదు. తండ్రి అనేవాడు అందరినీ ఒకే రకంగా, తల్లి అనేది అందరినీ ఒకే రకంగా
ప్రేమించాలి, ప్రేమ చూపించాలి. ఈరోజు తల్లిదండ్రులు కూడా అసూయ. అంటే ఈ కాలపు క్రైస్తవ సమాజము ఎంత దిగజారిపోయిందో ఒకసారి ఆలోచించండి. కుటుంబాల్లో అసూయలు, అన్నదమ్ముల మధ్య అసూయ. ఈరోజు నీ అసూయ నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుందా? ఈరోజు నీ అసూయ నీ కుటుంబంలోని నీకు ఆశీర్వాదం ఇస్తుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నీ కుటుంబంలో ఎవరు కారు కొన్నాడు? మేమే ఉన్నాం, ముగ్గురు అన్నదమ్ములు. మా తమ్ముడు కారు కొన్నాడు. నాకు చాలా ఎప్పుడు చెప్తా, మరి ఇంతవరకు నువ్వు చేసిన పనులు అన్నిటికంటే ఒక్క పని వేరే చేసినావురా, ఏంటంటాడు, నువ్వు కారు కొన్నావురా అంటాడు, నవ్వుతాడు. ఎందుకు? నా కారు నచ్చే, నాకేం అవసరం అయితే ఏం చేస్తా? కారు తెచ్చుకుంటా. నా కారు తీసుకోపోవద్దని ఒక మాట కూడా వాడి జీవితంలో రాదు. వాడి సొంత పనులు పక్కన పెట్టుకుని నేను కారు తీసుకెళ్ళిపో, నేను అలా కారు వచ్చి తాళం అడుగుని తీసుకోపో అంటాడు మాట. ఇతని ప్రేమలో చూస్తాను కానీ తమ్ముడు స్కూటీలు కొంటే, అన్న బండ్లు కొంటే, నా బండి నాదే, నీ స్కూటీ నీదే, నీ జీవితం నాదే, నా బ్రతుకు నాదే. ఏంటిది? ఎంత దౌర్భాగ్యం తెలుసా? ఇలాంటి అసూయల్లో మనమైతే ఉండకూడదు. ఇలాంటి వారు క్షణంలో పాడైపోతారు, క్షణంలో నాశనం అయిపోతారు. వారికి అవకాశం కూడా దేవుడు ఇవ్వడు. ఇంకా మీరు 73వ సంకీర్తనలు చూస్తే, అంటే భక్తిహీనుల గురించి ఇతనేమనుకుంటున్నాడు ఒకసారి నీతిమంతుడు ఏమనుకుంటున్నాడు చదవండి ఒకసారి. నేను చదువుతా, లేకపోతే స్పీడ్గా. నాలుగో వచనం నుంచి, మరణం మందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగాలు ఉన్నారు. అంటే మన 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 ఫీలింగ్ ఏంటి? భక్తిహీనులు బాగా జీవిస్తున్న వారికి మరణం కూడా సంభవించట్లేదు. నీతిమంతుల ఆలోచన, మరణం కూడా వారికి సంభవించట్లేదు. వారు పుష్టిగా ఉన్నారంటే ఏంటి? శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా పండుతున్నారు, ఏసీలో పండుతున్నారు, ఇంక యారైనా పండుతారు, ఇంక బాగుంటారు. మేము పట్టుకో ఫ్యాన్ దగ్గర ఉన్నాం ప్రభావ, ఇది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. నిన్నే పట్టుకున్నాం, అయినా కూడా మా జీవితంలో ఎందుకు తింటా? ఇదంతా చూడండి, ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. భక్తిహీనకు ఏగలగవంట, భక్తి నీతిమంతులకు ఏగలుగుతాయి, ఎన్నో భక్తుడికి ఏగలగవు, ఏ ఇబ్బంది కలగదంట. ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు కూడా పుట్టదు. ఏం పుట్టదు? బాగా బతుకుతారు, బాగా జీవిస్తారు, బాగా పుట్టారు. కానీ వారు భక్తిహీనులు మనం మర్చిపోతుంటాం మాట. కావున గర్వము కంఠహారం వల్లే వారిని చుట్టుకొనిచున్నది. భక్తిహీనులు ఎప్పుడు ఏముంటుంది తెలుసా? నోట ఏముంటుంది తెలుసా? గర్వము, అహంకారం. గర్వం ఉన్నాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వెయిట్ చేయాలి మనం. ఏం చేయాలి? వెయిట్ చేయాలి. అందుకే చూడు, వస్త్రం వల్ల వాళ్ళు బలాత్కారం ధరించుకుందరు. అంటే బలంగా ఇతరులని కొడతారు, బలాత్కారంగా వాళ్ళు ఉంటారు. కొవ్వు చేత వారి కన్ను మెరకలయ్యున్నవి, కోబట్టినోడు అంటాం కదా మనం కూడా. వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయొచ్చు, బలాత్కారం చేత జరుగు కీడుల గురించి వారు మాట్లాడుతున్నారు, గర్వముగా మాట్లాడతారు. భక్తిహీనులకు ఏముంటుంది ఆయన? నీదైతే పోరానైనా మేము చూసినప్పుడు తినేది నా తిండితో, బతికేది నా తిండితో, జీవించేది నా తిండితో. కానీ మాటలే ఉంటాయి, గర్వం. ఈరోజు భక్తిహీనులు ఇవన్నీ చూసి మీరు పాడుగా ఉంటారు. ఇవన్నీ వారిలో ఉంటాయి, వారిని చూసి మనము పులిని చూసి నక్క వాత పెట్టుకుంటాం. మన ఆత్మీయ జీవితం అంతే, అర్థం కాదు. ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తుదురు, వారి నాలుక భూ సంచారం చేయను, వారి జనం వారి పక్షాలు చేతురు. చూడండి, నీతివంతులతో చేరమంటే చేరతారా? పనికిమాలలో అందరూ కలిసి ఒక జట అవుతారు. పనికిమాలలో అందరూ కలిసి ఒక జట అవుతారు. నీతివంతులు మాత్రం ఒంటరిగా మిగిలిపోతారు. ఇప్పుడు ఈ నీతివంతుల ఆలోచన ఏంటి? మేమేమంటున్నా, వాడి పొయ్యే కాలం రాకుంది, వాడు సాగుతున్నాడు, వాడి నోరు బొమ్మలు తిడతా ఉంది, వాడు అహంకారంగా మాట్లాడుతున్నాడు, వాడు గర్వంగా మాట్లాడుతున్నాడు. వెయిట్ చేయాలి. నీతిమంతుడికి ఉండాల్సింది ఏంటి? ఏముండాలా? నిరీక్షణ, ఓపిక ఉండాలా, సహనం. ఇంకోటి ఉంటుంది కదా, నోటి తిరగట్లే, సమన్వయం సంథింగ్ ఏదో తెలుగు, సమన్వయం పాటించాలి. ఇలాంటి అనుభవాలు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తున్నది? బాధ. ఏమో సంఘాన్ని నిర్మించాలని కాపలు దీవించబడతానే ఉన్నారు, ఆశీర్వదించబడతానే ఉన్నారు, ఉన్నతంగా పోతానే ఉన్నారు. మనము
ఎలా ఉన్నాం, ఇలాగే ఉన్నాం. వాళ్ళ చూసి మనం బాధపడతాం, పడకూడదు. ఎందుకు? భక్తిహీనులు వర్ధిల్లుతారు, భక్తిహీనులు ఎక్కువ మాట్లాడతారు, భక్తిహీనులు ఎలాగైనా జీవిస్తారు. వాళ్ళని చూసి మనం ఎప్పుడు అసూయ పడకూడదంట. ఇంకా వారు జలపానము సమృద్ధిగా చేతులు, దేవుడు ఎట్లు తెలుసుకును, మహోన్నతుడికి తెలివిగా అని వారు దేవుని ఏమంటారు? దేవుని ఏమంటారు? దేవుడికి కదా తెలివిందా, మమ్మల్ని అడగమను, మేము తెలివి ఇస్తామంటారు. ఏమైపోతారు? ఒక్క క్షణంలో బిడ్డ, ఒక్క క్షణం బిడ్డ ఉప్పొగులిపోతారు. సమయం ఇయ్యండి దేవుడు. ఇదిగో ఇచ్చివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవాలి, ధన వృద్ధి చేసుకుందరు. ఎప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంట? ఆ ధనం చూసుకొని కొవ్వు, ఆ ధనం చూసుకొని ఏమొస్తుంది? కొవ్వు వస్తుంది. ఇలాంటి వారందరూ మన జీవితాల్లో ఉంటారు, మన పక్కలోనే ఉంటారు, మన కుటుంబంలోనే ఉంటారు, మన పక్కింట్లోనే ఉంటారు, మన అన్నదమ్ములే ఉంటారేమో, జాగ్రత్త. కానీ నీవు ఎక్కడ చలించవద్దు, నువ్వు ఎక్కడ కృంగిపోవద్దు, నువ్వు ఎక్కడ నీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. నువ్వు కలిగి ఉండవలసింది ధైర్యాన్ని, నువ్వు చూడవలసినది దేవుని వైపు మాత్రమే. ఇప్పుడు ఇన్ని లక్షణాలు కలిగినప్పుడు నీలో ఏం పుట్టకూడదంట? అసూయ పుట్టకూడదు. ఒకవేళ నీకు అసూయ పుడుతుందంటే నువ్వు కూడా వారి వరే మారిపోతున్నావు, నువ్వు కూడా వాళ్ళలాగే ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా వారి వరే ఉంటున్నావు, నీ ఆలోచనలు వాళ్ళలాగే అయిపోతున్నాయి, నువ్వు కూడా భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నావు. అంతే కదా? భక్తిహీనులు అదే చిన్నప్పుడు ఒకటి పక్కింటి పిండి గారి కాసుల పేరు చూడు, ఎదురించి వారి యొక్క ఆశీర్వాదం చూడు, మన బతుకులేమిటున్నాయని. నువ్వు కూడా అలాగే ఆలోచిస్తున్నావు కదా. భక్తులు ఎప్పుడంటే ఆలోచిస్తారు, పక్కనోడు కొనుక్కుంటే దాన్ని ఎట్లా పాడు చేద్దామని ఉంటాడు, పక్కనోడు కాకుండా ఎప్పుడు వాడు అర్థం పలకూడదామని ఉంటాడు, పక్కనోడు బాగున్నాడంటే వాడిని ఎట్లా నాశనం చేద్దామని ఉంటాడు. నువ్వు అలా ఉండొద్దు. నీ కుటుంబంలో నీ భార్య అయినా, నీ అన్నైనా, నీ తమ్ముడైనా, నీ సంఘం వారైనా, ఎవరైనా సరే ఇలాంటి భక్తిహీనతలో ఉండి నీకే ఎదురు మాట్లాడుతున్నారేమో, నిన్నే ఎదురు దూషిస్తున్నారేమో, నీ బతుకెంత అంటున్నారేమో, నీ జీవితం ఎంత అంటున్నారేమో, నువ్వు ఎప్పటికైనా నీ స్థితి ఇంతే అంటున్నారేమో, భయపడవద్దు. నువ్వు అలాంటి అనుభవాల్లో నువ్వు వెళ్ళొద్దని దేవుడు రాత్రికాల సమయం నీకు హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు వాళ్ళలాగా ఆలోచించొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఇది రెండవదిగా కుటుంబం. నేను మూడవదిగా చెప్పి సమయం అయిపోతాను. మూడవదిగా ఆత్మీయుల పైన అసూయ. ఎవరిపైన అసూయ? మనకి ఎవరిపైన? ఆత్మీయుడి పైన. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. ఇంతసేపు ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిందని పిలాతు తెలుసుకొని, ఇప్పుడు ఆత్మీయుడైన క్రీస్తు పైన ఏం కలిగింది? ప్రధాన యాజకులకి ఏం కలిగింది? అసూయ కలిగి క్రీస్తుని ఎవరు గొప్ప చెప్పారు? పిలాతు గొప్ప చెప్పారు, హేరోదు గొప్ప చెప్పారు. అసూయ ప్రధాన యాజకులకు ఉండకూడదు ఏంటి? అసూయ. మన కింద వాళ్ళు ఎదుగుతున్నారంటే ఎవరికి సంతోషం? ఇప్పుడు బ్రదర్ ఉన్నారు, తన పిల్లలు ఎదుగుతున్నారంటే ఎవరికి సంతోషం? తండ్రికి అసూయ ఉంటున్నారు ఉంటారా? తల్లి ఉంది, తన పిల్లలు ఎదుగుతున్నారంటే అసూయ పడుతున్నారు పిల్లల పైన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం, మన ఇంటికి ఎవరైనా వచ్చారంటారు, రెగ్యులర్గా వస్తున్నారు, భోజనం చేసుకుంటున్నారు. అబ్బా వాడు ఇంటికి వస్తాను ఆయన, వీడు కుండలు తింటాడు. ఏమంటారు? వీడు కుండలు తింటాడు, వీడు రాకుంటేనే మీరు ఇల్లు వస్తే కుండలు వండి పెట్టాలంటారు. అదే తల్లి అంటారా? ఏమంటారు తల్లిదండ్రులు? కడుపు నిండా తిన్నాయన. ఏమంటారు? కడుపు నిండా తిను. పక్కన ఏమంటారు? వచ్చాడంటే వీడు టిఫిన్లు తింటాడు, వీడు మటన్లు తింటాడు. మా దరిద్రం ఏదో వంట చికెన్ చేసుకున్నప్పుడే మా ఇంటికి వచ్చారు వీడంటారు. ఇదేమో అసూయ ఏందో నాకు అర్థం కాదు. ఇంటికి వస్తే 10 మందికి పెట్టి పంపాలి, కానీ వీళ్ళు ఇట్లా మటన్లు దాచిపెట్టుకుంటారు, చికెన్లు. దౌర్భాగ్యం, దరిద్రులు, ఇదంతా భక్తిహీనులు. అసూయలు కలిగి ఉంటే, క్రీస్తులను అసూయ కలిగి ఉంటే ఎట్లా? ప్రధాన యాజకుడు అంటే అర్థం ఏంటో తెలుసా? అందరిపైన తండ్రి అని అర్థం. అందరిపైన తండ్రి అని అర్థం. తండ్రికి ఈరోజు అసూయ ఉంటుంది. క్రీస్తు అంటున్నాడు, ఆయన నిజమైన తండ్రి క్రీస్తు.
యోహాను సువార్తలో ఏమంటున్నాడు 14లో, నా శిష్యులు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు, కుటుంబంలో అన్నదమ్ములు ఎలా ఉన్నారు, ఒకడికంటే ఒకడు ఎదుగుతూ ఉంటే ఏం కలుగుతుంది? అసూయ అసూయ అసూయ. క్రీస్తుని అప్పజెప్పడానికి గల కారణం ఏంటి నాయన? అసూయ. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుస్తులు వెంటబెట్టుకుని గుంపు కూర్చి పట్నం ఎల్లా చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని పోయి వచ్చిన యత్నము చేసింది. పౌలు గారి టైంలో ఏం జరిగింది? పౌలు గారిని వెంబడించింది ఎవరు? యూదులే. అన్నిలు కాదు పాపం, అన్నిలు ఆయన ఒక్క మాట లేదు. ఇంకా దేవుడు, వీళ్ళే దేవుళ్ళని బలిస్తూ ఉంటారు. ఆయన్ని కొట్టింది ఎవరు? ఆయన వెంబడించింది ఎవరు? ఆయన్ని రోమా సామ్రాజ్యానికి పంపించింది ఎవరు? యూదులే. ఎందుకు? వీళ్ళకు అసూయ. ధర్మశాస్త్రానికి విరోధంగా బోధిస్తున్నాడు, ఇతను కొత్త బోధన చేస్తున్నాడని పౌలు గారి మీద ఏంటి? అసూయ. సేవకుడు ఎవరి గురించి అని చెప్తాడు అనుకో, వెంబడే సేవకుడికి దగ్గర తెలుసా? అసూయ. మా గురించి మాట్లాడతాడే, మా వ్యక్తిత్వం గురించి మాట్లాడతాడే, మా కుటుంబం గురించి మాట్లాడతాడే. సరి చేసుకో. సేవకుడు ఎందుకు మాట్లాడతాడు? సరే, అదే ఏసై మాట్లాడుతున్నావు, ఎదురు చెప్తారా? అంత ధైర్యం ఉందా? ఈరోజు అసూయ ఉండకూడదు. అసూయ మన జీవితాల్లో ఎప్పటికీ ఉండనే ఉండకూడదు. అసూయ వల్ల సమస్తము నాశనం. అందుకే దేవుడు అంటున్నాడు, అందుకే ఆశాపడుతున్నాడు. 73 కీర్తనకి రండి మళ్ళీ. ఆశాభక్తులు అంటున్నాడు, మరి ఇలాంటి అనుభవాల గుండా నేను ఎలా బయటపడాలి? నాకు అసూయ ఉంది. ఆయనకి ఏముందంట? ఈరోజు ఎంతమంది, ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటిలో ఎంతమంది లేరు అని చెప్తారు? అందరూ రావాలి. ఏదో ఒక క్షణమున, ఏదో ఒక అదే సమయమున, ఏదో ఒక స్థలమందు మనము కూడా ఏం కలిగి ఉంటున్నాం? అసూయలు మనము కలిగి ఉంటాం. అందుకే ఆశాభక్తులు అంటున్నాడు 21వ వచనం చదివితే, నా హృదయము మత్సరపడెను. ఏమంటమ్మా? ఆయన హృదయము మత్సరపడింది. నా అంతరంతర్యములలో నేను వ్యాకుల పడి తిని. ఈయన భక్తిహీనకు ఈయన కూడా వెళ్ళిపోయి దిగులు పడిపోతున్నాడు. వాళ్ళు బాగుండిపోయారు, నేను చెబుతున్నా. వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. నా జీవితము ఇచ్చేవు. దేవానికి న్యాయం నువ్వు తీర్చవా? దేవాలు మమ్మల్ని పట్టించుకోవా? ఎందుకు వాళ్ళు అంత అభివృద్ధిలోకి పోతున్నారు? నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నీకేమైనా కనిపించదా? నీకేమైనా వినిపించదా అని మాట్లాడుతున్నాడు. ఇతను అదే చెప్తున్నాడు, మన జీవితంలో కూడా ఇలాగే ఉన్నాయి కదా. నేను తెలివిలేని పశుప్రాయుని అయితేని, నీ సన్నిధిని మృగం వంటి వాడిని అయితేని. ఒక నీతిమంతుడి యొక్క జీవితం ఎలా ఉందంట? మృగం వంటి ఆలోచన, మృగం వంటి తలంపులు. నువ్వు దేవుడి సన్నిధానంలో ఉన్నావా లేదా అనే ఆలోచన కూడా ఉండదు. మృగంలాగా మాట్లాడటం, మృగంలాగా ప్రవర్తించడం, మృగంలాగా ఇతరులను గాయపరచడం. ఒక నీతిమంతుడు మృగంలాగా మారకూడదు. ఎందువల్ల మారుతున్నాడు? కేవలం అసూయ. ఒక అసూయ క్రైస్తవుడి జీవితాన్ని ఎంత పాడు చేస్తూ ఉండొచ్చు. ఒక అసూయ క్రైస్తవుడు బ్రతుకును ఎంత పాడు చేస్తూ. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలంతా చక్కగా వాయిస్తే నేను చక్కగా ఆరాధన చేస్తాను. పిల్లలు చక్కగా వాయిస్తే నేను పులు పడతాను, నేను బాధపడతాను. పడకూడదు. ఇలా మనం దేని విషయంలో అసూయపడకూడదు. దుస్తుడి క్షేమాన్ని చూసి మనం అస్సలు అసూయపడకూడదు. ఏ రోజు పడతాడో క్షణం కూడా అవకాశం లేకుండా దేవుడు లేపేస్తాడు, పాతాళంలో ముంచేస్తాడు. నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించి? దేవుడి సంఘం గురించా? నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించి? నీ సహోదరుల గురించా? నీ సహోదరుల గురించా? నువ్వు మాట్లాడుతుంది ఎవరి గురించి? నీతిమంతుల గురించా? నీతిమంతుని అప్పజెప్పినందుకు క్రీస్తు శకం 70 సంవత్సరంలో యూదులు ఏర్ల ఎక్కడ నేను చూడలేదు నాయన. పట్టణం ఏర్లై రక్తం పాలి ఇజ్రాయిల్ అందరూ చనిపోయారు.
అందరూ పారిపోయారు. నీతిమంతుడి హింస ఏ పట్టణంలో కలిగిందో అదే పట్టణంలో ఆ యొక్క జనంలో రక్తం ఏర్లై పారిపోయింది. దేవుడు వెయిట్ చేస్తాడంటే అది 1 సంవత్సరం ఇటు కావచ్చు, 1 సంవత్సరము అటు కావచ్చు. దేవుడు వెయిట్ చేస్తాడు. క్రీస్తు ప్రేమ అంటే అవకాశం ఇస్తూ పోతాడు. వాళ్ళ క్షేమాన్ని చూసి నువ్వు దుస్తులాగా మారిపోవద్దు, నువ్వులాగా మారిపోవద్దు. నీ ఆలోచనని మృగపు ఆలోచనలు చేయొద్దు. నువ్వు ఎప్పుడు నెమ్మది కలిగే నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. 10 మంది అన్నదమ్ముల ఆలోచనల ఆశీర్వాదము కంటే ఒక్క తమ్ముడి ఆశీర్వాదము 10 మంది అన్నలు సాగిలపడే విధంగా చేసింది. ఆలస్యమైంది. నీతిమంతుల ఆశీర్వాదము ఆలస్యం. ఈరోజు పెళ్ళి అయితేనే గర్భాలు వస్తా ఉన్నాయా, పెళ్ళి అయితే గర్భాలు వస్తున్నాయా, పిల్లలు పుడుతున్నారా, అబ్బా మా అంత గొప్పలు, జాగ్రత్త. అది ఆశీర్వాదాలతో వచ్చేదే, శాపం ద్వారా వస్తుందా, హింస ద్వారా వస్తుందా, ఇబ్బంది ద్వారా వస్తుందా, జాగ్రత్త. ఆలస్యం ఉన్న చోట ఆశీర్వాదం ఉంది. అబ్రహాంకు ఆలస్యమైంది, ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీ భక్తిహీనుడు వర్ధిల్లుతున్నాడేమో, భక్తిహీనుడు నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, భక్తిహీనుడు ధర్మాన్ని మీద ఎంత కనపరుస్తున్నాడేమో, భక్తిహీనుడు ఎట్లా ఉంటున్నా నిన్ను చులకం చేస్తున్నాడేమో. నిరూపికున్నాడు. ఒక్క క్షణం చాలు పాతాళం తెరవబడ్డానికి అయిపోయింది. కానీ నువ్వు భక్తిహీనులాగా నువ్వు మృగంగా మారుతావు. అయినను ఈయన ఎంత గొప్పవాడంటే తన యొక్క బలహీనతలన్నీ దేవుని దగ్గర చెప్తుంటూ, ఇప్పుడు నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది దేవా, ఎలా ఉందంట, మృగంలాగా ఉందని దేవుడి సన్నిధానం అందు ఏం చేస్తున్నాడు, తనను తాను ఒప్పుకుంటున్నాడు. ఇది ఒప్పుకోదు. ఏంటి? ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి. మన దేవుడి మందిరంలో ఏం చేయాలి? నిన్ను ఒప్పుకోవాలి. నేను వారిని చూసి అసూయపడ్డాను దేవా, నేను వారిని చూసి బాధపడ్డాను దేవా, నేను కూడా వాళ్ళలాగే మారిపోయాను ఆయన, వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి నేను కూడా ఇదైపోయాను దేవా. నేను అందుకే ఎదుటివాడు ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఎదుటివాడు గర్వపడుతున్నప్పుడు, ఎదుటివాడు అహంకారపడుతున్నప్పుడు, ఎదుటివాడు నా పైన బలాన్ని చూపిస్తున్నప్పుడు నేను ఏం చేయను. నేను చాలా మౌనంగా ఉంటాను, చాలా ఓపికగా ఉంటాను. ఎందుకంటే నేను కొట్టే దెబ్బ చాలా చిన్నదేమో, నా దేవుడు కొట్టే దెబ్బ చాలా పెద్దది, చాలా గొప్పది. అందుకే మనం వారిలాగా మారకూడదు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని అడగాల్సింది, దేవా నేను వారిలాగా ఉండక నన్ను అసూయ నుంచి బయటపడలేదు. నేను వారిలాగే ఆలోచించకూడదు, నేను వారు నశించిపోవాలని ఆలోచించకూడదు. అందుకే నేను ఎవరు చనిపోవాలని కానీ ఎవరు పాడైపోవాలని నేను ఆశించను. దేవా నీ చిత్తాన్ని వారి మీద జరిగించు, వీలుంటే వారి రక్షణలోనికి తీసుకోవాలి, అంతే. కానీ ఇప్పుడు తను పశ్చాత్తాపడుతుంటే తను ఎలా తన యొక్క స్థితి నుంచి బయటపడుతున్నాడో ఒకసారి మనం కూడా నేర్చుకుందాం. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నీ ఆలోచనలు ఎప్పుడు నా ఇబ్బంది పెడుతున్నాయేమో, కానీ నువ్వు ఇప్పుడు ఎవరితో ఉన్నావు అంటే ఎల్లప్పుడూ నీ ఆలోచనలు నీ హృదయాన్ని పాడు చేస్తున్నాయేమో, నీ ఆత్మీయతను పాడు చేస్తున్నావు. కానీ ఎవరి దగ్గర ఉన్నావు? ఎక్కడుంటావు? నువ్వు యెహోవా మందిరంలో ఉంటున్నావు. నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. ఈరోజు నిజంగా నీ కష్టంలో అయినా, నీ అవమానంలో, నీ దుఃఖంలో నువ్వు దేవుని దగ్గర నుంచి పారిపోతుంది. ఎవరైనా పారిపోయినట్టు పారిపోతుంది. ఆయన నీ బలహీనతో ఆయన సన్నిధానికి రా, దేవుని బలవంతంగా మారుస్తాడు. అలాగే నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. ఈరోజు ఎంతమంది కుడి చేతులు దేవుడు పట్టుకున్నారనుకుంటున్నారు? ఎంతమంది కుడి చేతులు లేదా? మీ కుడి చేతులు చూపించండి. అంటే ఈరోజు దేవుడితో ఉంటే ఎప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు చాలా మంది సంఘాల నుంచి వెళ్ళిపోతా ఉన్నారు, చాలా మంది దేవుడి సంఘాల నుంచి పారిపోతున్నారు, చాలా మంది భక్తిహీనలు జీవిస్తున్నారు. కానీ నీ ఆలోచనలో నిన్ను పాడు చేసిన నీవు మటుకు దేవుడు వెళ్తున్నావు, నా చేతులు ఎప్పుడు పట్టుకొని ఎప్పుడు నీ ఆలోచన చేత నిన్ను నడిపించదు. ఎట్లంట? ఒకసారి మనం అప్పుడప్పుడు మన ఎదుటి వారి మీద కోపం వచ్చినప్పుడు వారి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు. నేను కూడా ఒకసారి కోపం వచ్చినప్పుడు ఎదుటివారిని అనేస్తామంట. వెంబడే ఒక 5 నిమిషాలకి నేను మోకరించి వారి విషయం తప్పుగా మాట్లాడడానికి క్షమించు. ఎందుకు ఆ అపరాధం నా మీద పెట్టుకోవడం నాకు నచ్చదు, నాకు ఇష్టం లేదు. ఎవరి దేవుడు చెప్పేస్తా వారు ఏదైనా తప్పుగా మాట్లాడతారు,
వారి ఎదుట నేను తప్పుగా ఆలోచించాను, అయితే నన్ను క్షమించు. కాబట్టి అలా మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా నడిపిస్తాడు. తర్వాత మహిమలో నిన్ను చేర్చుకుందువు. ఎట్లా అంటే నువ్వు ఎక్కడికి పోతావు అంట, ఖచ్చితంగా రాకెళ్తావు, దేవుని మహిమలో ఉంటావు. అందుకే ఆయన సన్నిధానాన్ని విడిచిపోకూడదు. ఆయన సన్నిధానంలో ఏముంది, సరిచేయబడి. దేవుడి సన్నిధానంలో ఏముందమ్మా, సరిచేయబడి. నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు తొలగిపోయాడుగా సేవకుడి ద్వారా మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు తొలగిపోయినా, నువ్వు పాడైపోయినా, నువ్వు పాడి కానిపడిగా నేను బలపరుస్తూనే ఉంటాడు. ఎంత చక్కగా చూడు, ఆకాశం నందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు లేదు. మనం ఎప్పుడు పాడుతూ ఉంటాం కదా, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నీవు తప్ప ఇప్పుడు వాడ, నీవు తప్ప నాకు లోకాల్లో ఎవరున్నారయ్యా, నీవు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతు వాడ నన్ను విడిచిపోకయా. కనుక ప్రతి బాప్తిసం పొందిన క్రైస్తవుడైనా, ప్రతి ఆత్మలో బాప్తిసం పొందిన సేవకుడైనా, విశ్వాసుడైనా, క్రైస్తవుడైనా సరే అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటాం, భక్తిహీనుల ఆశీర్వాదాన్ని చూసి మనము కూడా భక్తిహీనులుగా, మృగం వంటి స్వభావం ఉన్నాడు కూడా వస్తాడు. ఎంత బాధపడిపోతున్నాడు, వాళ్ళేమో ఆశీర్వదించబడుతున్నారు, నేనేమో ఇలాగే ఉన్నానయ్యా అని ఇతని ఆలోచన, ఆశాపు ఆలోచన పశుప్రాయమైపోయి మృగం వంటి ఆలోచనగా మార్చబడింది. ఈ విషయంలో దావీదంటే నాకు చాలా ఇష్టం. సౌలు దావీదుని చంపాలన్న, దేవుని చేత అభిషేకించబడినవాడు కనుక ముట్టలేదు. దావీదు ముట్టలేదు అంటే ఎన్ని వచ్చినా తనలో ఉండే అసూయను చంపుతున్నాడు దావీదు. అందుకే హీరో. ఆయనకి ఎన్ని బలహీనతలు, ఆయన హీరోనే, నిజంగా హీరో. ఈరోజు మనకు ఎదుటివాడి ఆశీర్వాదాన్ని చూసి, ఎదుటివాడి యొక్క స్థితిని చూసి, ఎదుటివాడి యొక్క పరిస్థితులను చూసి నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నేను నీ ఆత్మీయ వృత్తులు పాడు చేసుకోవద్దు. దుస్తుల క్షేమాన్ని చూసి నువ్వు సమస్తం నాశనం అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఎప్పుడైనా చేపట్టుకొని నేను నిలబెడతాను. వారికంటే అత్యధికంగా నిన్ను ఆయన హెచ్చిస్తాడు, నిలబెడతాడు. ఆ దేవుడు ఎందుకు భక్తిహీనని ఇంకా బ్రతికిస్తున్నాడు, భక్తిహీనని ఎందుకు ఇంకా జీవింపజేస్తూ ఉన్నాడు, ఇంకా ఎందుకు వారికి ఆశీర్వదిస్తున్నాడంటే అదైనా ప్రేమ. ఇంకా మారుతాడు. కానీ ఒక్క క్షణంలో దేవుడు పాతాలని వారిని అప్పచెప్పబోతున్నాడు. కనుక మనం జాగ్రత్తగా ఈరోజు నువ్వు కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్దాము. నీ స్థితి కూడా మారిపోతుంది. నీలో అలాంటి ఆలోచన వచ్చినప్పుడు దేవుడికి చెప్పు. నువ్వు దేవుడి మందిరాన్ని విడిచిపెట్టద్దు, దేవుడి సన్నిధాన్ని విడిచిపెట్టద్దు. ఆయన మందిరంలో నిన్ను బాగు చేస్తాడు, ఆయన మందిరంలో నీ చేయి పట్టుకుంటాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా యేసును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కనుక అసూయ అనేది మన జీవితాల్లో చిన్నకాడే కాదు. ఈరోజు నిన్ను ఎలా శుద్ధీకరించుకోవాలి? దేవా, నాలో ఉండే అసూయ తీసివేయి. ఎదుటివాడి క్షేమాన్ని చూసి, ఎదుటివాడి ఆశీర్వాదాన్ని చూసి, ఎదుటివాడి నన్ను తిట్టే తత్వాన్ని చూసి నేను అసూయను కనపరచకూడదు. నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకోవాలి. నేను క్రీస్తు వలె ఉండాలి. యూదులంతా ఏం చేశారు, రోమిలంతా ఏం చేశారు తెలుసా? నువ్వు యూదుల రాజువా ఏలం చేశారు, బట్టలు చెప్పేశారు. ఎంతగా ఆయన గాయపరిచిన ఆయన వారిని క్షమించలేదు. ఆయన వారిని ఒక మాట అయినా అనలేదు. తండ్రి, మీరు ఏం చేయించినారో మీరు ఎరగరు కనుక వీరి పాపములను క్షమించండి. పోయారు కొట్టుకొనంతా. ఏమైపోయారు తెలుసా? కొట్టుకొని పోయారు. రక్తం
ఏర్లై పారింది. ఏ దాన్ని తీసుకుని అసూయ అహంకారపడ్డారో, దేవుడి మందిరాన్ని తీసుకుని అహంకారపడ్డారో, ఆ మందిరమే లేకుండా యెరూషలేములో ఇప్పటికీ లేదు. ఈరోజు మందిరాన్ని చూసి మన అహంకారం తెచ్చుకోకూడదు, మందిరాన్ని చూసి మన అహంకారం పడకూడదు. మనం కేవలం క్రీస్తు చూడాలి, అతిశయం క్రీస్తుకే ఇవ్వాలి. ఈరోజు మన ప్రార్థన కూడా ఏం చేస్తాం తెలుసా? మీటింగ్ వెళ్ళినప్పుడు సేవకుడికి ఎప్పుడు ఘనత రావాలి, సంఘానికే రావాలి. ఆ సంఘంలో ఏ సేవకుడు వాక్యం చెప్పినా సంఘానికే ఘనత రావాలి. సేవకుడు ఘనత వస్తుంది కదా, కళ్ళు ఇక్కడ ఉంటే కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. ఏమెక్కుతాయి? నెత్తికి ఎక్కుతాయి. నేను మొన్న బ్రదర్ ఇద్దరమే ఎక్కడికో వెళ్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాం మర్చిపోయాను. బ్రదర్తో చెప్తా ఉన్నాను, బ్రదర్ దయచేసి నా కొరకు ప్రార్థించండి. ఏ దానికన్నా అన్నాడు, నాకు బాపట్ల ఏ వాక్యం చెప్పాలో భయమేస్తాను, మీరు ప్రార్థించండి కోసం. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. మన కళ్ళు ఎప్పుడు ఎక్కకూడదు. సేవకుడు కావాల్సింది తెలుసా? మీ ప్రార్థన అవసరం లేదు. సేవకులేం పై చేయి కిందికి దిగిరాలి. సేవకులేమి ఇది కాదు, తట్టనే ఆంఫట్ అప్పటిగా దెబ్బలు అంటారని జరిగిపోవడానికి. వాళ్ళు మనుషులే, వారికి కావాల్సింది ఆత్మీయ. పౌలు గారు ఏమంటున్నారు? మా కొరకు మీరు ప్రార్థించే ఎల్లప్పుడూ మీ ప్రార్థనలు మమ్మల్ని. మీకు సేవకుడు బలపడాలన్నా, సేవకుడు వాడపడాలన్నా మీ ప్రార్థనలే. అందుకే మీటింగ్ పెడదామంటే ఆగిపోతారు. ప్రార్థన లేకుండా మనం ఎక్కడికి పోకూడదు అని చెప్పారు. ఎందుకు? ప్రార్థన లేకుండా పోతే మనం మొట్టివారు. ప్రార్థనలో వెళ్తే ఆ చిగిరించే అహరోను కర్రము ఇతరులను కూడా చిగిరింపజేస్తాం. కనుక ఈరోజు ఈ జీవితంలో ఇతరులను చూసి అసూయ ఉందేమో, వాటిని దూషిస్తున్నారేమో, వాటిని గాయపరుస్తున్నారేమో, వాటిని నీ మీద నిందలేస్తున్నారేమో, నువ్వు ఎంత ప్రేమించినా వాటిని విరోధంగా మాట్లాడుతున్నారేమో. అయ్యో వారు ప్రభా, నేను ఇన్ని అవమానాలు పొందుతాను, నేను నిందలు పొందుతున్నాను, వాళ్ళే బాగున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. నీవు నీలాగే ఉండు, నువ్వు నీలాగే ప్రేమిస్తూనే ఉండు. దేవుని కొడతాడు ఒకరోజు, దేవుడి భక్తికి ఒకరోజు తీర్పు తీరుస్తాడు. అది భూలోకం ఉందే, పరలోకం ముందు కాదు. జాగ్రత్తగా ఉండాలి. ముందు నువ్వు ఆత్మీయుడికి ఉంటే వాళ్ళకి తీర్పు తీస్తాడు. నువ్వు అలాగే ఉంటే నువ్వు కూడా వాళ్ళతో పడిపోతావు. మోషే అహరోను వేరుగున్నారు కాబట్టి వీళ్ళని బట్టి దేవుడు ఏం చేశాడు? వారిని శిక్షించాడు. ఇలా వీళ్ళు కూడా అట్లే ఉంటాయి. ఏం చేశాడు? మోషే అహరోను మిరియాములు ఆలోచించండి, ఎంత భయానకం అంటే దేవుడి చిత్తాన్ని మిరియాము నెరవేర్చలేకపోయింది, దేవుడి చిత్తాన్ని అహరోను నెరవేర్చలేకపోయాడు, దేవుడి చిత్తాన్ని మోషే కూడా నెరవేర్చలేకపోయాడు. అవునా కదా? అంటే దేవుడికి తన మన అనే తారతమ్యాలు ఉండవు. నువ్వు క్రీస్తు లాగుంటేనే నిన్ను లేపుతాడు, నువ్వు సైతాన్ లాగుంటే ఏం చేస్తాడు? నిన్ను కూడా దేవుడు. కనుక నీలో ఉండే అసూయ చాలా అందరి దేశంలో పడి